పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ. అనగనగా ఒక చాకలిది, దానికి నలుగురు కొడుకులు, నలుగురు కోడన్లు కలరు. ఆ చాకలిది ముగ్గురు కోడన్లు అశ్వయుజ, బహుళ, అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకొనేవారు. ఈ విధముగా 1 రోజులు చేసిరి. తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో, మేము స్నానమునకు వెళ్ళుచున్నాము. మేము వచ్చేసరికి ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండవలసినదిగా అని చెప్పి చాకలిది ముగ్గురు కోడన్లను స్నానమునకు వెళ్ళిరి. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా యుండుటకు ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది. అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది. ఆ చిన్నది విమానమునెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను. ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపములు పెట్టుకొనుచున్న వాళ్ళందరూ చూచి, చాకలి పోలీస్వర్గమునకు వెళ్ళుచున్నది, చాకలి పోలీస్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి. అంతా మా కోడలేమిటి, స్వర్గమునకు వెళ్ళడమేమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడన్లను ఆశ్చర్యముతో చూచిరి. అలా చూచి నలుగురు విమానము మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడన్లను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు. ఈమె శ్రద్ధ భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గమునిచ్చినాను. నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకోవలేను. దీనికి ఉద్యాపనము ఏమీ లేదు. రేపు 21 తారీఖు శుక్రవారము పోలిపాడ్యము ఉన్నందువలన పోలిపాడ్యము రోజు నదులలో చెరువులలో దీపాలు వదులుతారు. అలా లేనివారు తులసి చెట్టు దగ్గర ఒక టబ్బులో కానీ బేసన్లో కానీ నీళ్లు పోసుకొని పూజ చేసుకొని అక్కడ దీపము వదిలి ఈ కథ చదువుకున్న వారికి చాలా మంచిదని పురాణాలలో ఉంది అన్నమాట. నేను మీ మాలికాదేవి క్రియేషన్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.